ఏంటి ఇందాక నుంచి నేను బెల్ కొడుతుంటే తలుపు తీయవే? లోపల ఏం చేస్తున్నావే? శుభ్రంగా తినేసి పడుకున్నావా? లేకపోతే నన్ను డైరెక్ట్ గా ఇంటికి ఎవరినైనా బాయ్ ఫ్రెండ్ తెచ్చేసుకున్నావా? నువ్వు అలా చూస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు ఎవడో బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తెచ్చేసుకుని ఉంటావు. ఏడి వాడేడి? ఎక్కడున్నాడు? ఎక్కడ దాచావు? ఎక్కడుంచావు? ఇక్కడున్నాడా? ఇక్కడున్నాడా? ఇక్కడ కూడా లేడు. ఇక్కడ ఉంటాడు. లేడే. కూడా లేడే. ఎక్కడున్నాడు? ఎక్కడ దాచావు? ప్రకాష్, ఎందుకు నన్ను ఇలా సాధించుకు తింటున్నావు? అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ సాడిస్టులా బిహేవ్ చేస్తున్నావు. నేను నీకు ఏం ద్రోహం చేశాను? అసలేంటిది? ఏంటి? నేను ఏదైనా అడగమన్నా కూడా నువ్వు అడగకూడదని చెప్పాను కదా. మరి నువ్వేంటి నేను అడగమనుకుండానే అడుగుతున్నావు? అంటే బయలులేదా? నేనంటే బయలులేదా? నువ్వు నన్ను కొట్టు, తిట్టు, చంపు, పడతాను, కానీ నన్నిలా మాటలతో అసహనానికి గురి చేయకు ప్రకాష్. ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు? ఏంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నీకు తెలియనట్టుగా కొత్తగా అడుగుతావేంటే? అది నీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ప్రకాష్ నన్ను బాధ పెడుతున్నాడు, చిత్రహింసలు పెడుతున్నాడు. ప్రకాష్ ని వదిలి నేను బతకలేను. ప్రకాష్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రకాష్ అంటే నాకు ప్రాణం. నువ్వు ప్రకాష్ వల్ల నేను రిలీజ్ చేస్తే ప్రకాష్ నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాకా నమ్మకం ఉంది. నా కోసం, నా సుఖం కోసం నీ పట్టుదల వదిలి దయచేసి ప్రకాష్ వల్ల నేను రిలీజ్ చేయొచ్చు అన్నయ్యా అని నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళ వెళ్ళ పడైనా సరే బ్రతిమిలాడు. ఇలా నువ్వు అడిగితే నీ మీద ప్రేమతో మీ అన్నయ్య ఖచ్చితంగా మా అన్నయ్యని రిలీజ్ చేస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఇక్కడ నాతో సుఖ సంతోషాలతో తేలియాడతావు. ఏమంటావు? ఏంటి తొందరగా మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి నేను చెప్పమన్నట్టు చెప్తావా? నీకోసం కావాలంటే నా ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీ అన్నయ్య కోసం మా అన్నయ్యతో నువ్వు చెప్పమన్నట్టుగా చెప్పను. ఎంత పొగరే నీకు! ఏంటి నీకింత మొండి పట్టుదల?